చాలా రోజుల తర్వాత అండి ఒక బాగా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వెళ్తే ఆ రోజు నేను పొద్దుట సరిగా భోంచేయలేదు. దానికి తోడు డైట్ ఉన్నానా, చేతులు ఏళ్ళన్నీ ఒకే లాగేస్తున్నాయండి. ఏళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఒకలాగా. సరే మనం వచ్చి బయటకు వెళ్ళే హడావిలో తినలేదు. దానికి తోడు కొంచెం డైట్ చేస్తున్నాం కదా వెయిట్ తగ్గాలని. చేతులు కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయండి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు సున్నుండలు పెట్టారండి. సున్నుండలు అంటే ఇంత చిన్న చిన్న సైజు ఒక 4-5 పెట్టారు. నేను బయట అంతగా తినను, ఏదో ఒకటి తీసుకుని వదిలేస్తా అండి. కానీ టేస్ట్గా ఉంది, తినబుద్ధి వస్తుంది. నెయ్యి ఊరు నుంచి వచ్చినాయండి, ఆంధ్ర ఫ్రెష్ నెయ్యి. వాసన వస్తుంది, బాగుంది. వాళ్ళు నాకు బాగా క్లోజు. తిను, బాగున్నాయి తిను అన్నారు. అవతల వచ్చి నా పక్కన నా ఫ్రెండ్ ఇంకొక ఆమె వచ్చిందండి. ఆ మొహమాట పడుతుంది. సరే మనకి ప్రేమగా పెట్టారు, మనకి వచ్చి ఆంధ్ర నెయ్యి అది దొరకదు. సరే అని నేను ఒక 3 ఏమో తినేసానండి. బాగా తినేసేసి అసలు తింటే అండి అమృతంలాగా ఉందండి. ఆ ఊరు నుంచి వచ్చిన ఫ్రెష్ గేదె నెయ్యి, బెల్లము, సున్నుండి అంటే ఒకటి తిన్నాక ఇంకోటి తినబుద్ధి వస్తుంది. అట్లా తినేసాక ఇంటికి వచ్చాక మన ఇంట్లో అన్నీ ఉన్నాయి, మనం ఎందుకు చేసుకోకూడదు అనిపించిందండి. సరే అని ఏం చేస్తామంటే ఊరు నుంచి మాకు ఇప్పుడు పప్పు వస్తుందండి, మినపప్పు పెసరపప్పులు వస్తాయి. ఏదో ఇడ్లీ దోశ వాడతాం, కానీ సున్నుండలు అవి నేను అట్ల జోలికి వెళ్ళను ఎందుకు. సరే ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మొన్న ఈ తిన్నాక ఏళ్ళ నొప్పులు బాగా తగ్గినాయండి, మోకాళ్ళ నొప్పులు కూడా కొంచెం తగ్గినాయి. టీవీలో కూడా చెప్తున్నారండి, మినప్పిండితో చేసినవి తింటే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. వడ బెస్ట్, కానీ మీరు నూనెలో వేసుకోకూడదు, ఆవిరికోవడంలాగా లేదంటే దిబ్బరొట్టులాగా వేసుకుని తిని మినపప్పు రోజు తింటే మీకు కాళ్ళ నొప్పులు మోకాలు గుజ్జు పెరుగుద్దు అంటున్నారు. సరేనండి, మనం యూట్యూబ్లో మనకి ఏదో చూస్తున్నాము. సరే వీటిలో కొంచెం పప్పులో కొంచెం ఇసుక ఉంటుందండి. గ్రామంలో పల్లెటూరులో పొలాల్లోంచి వచ్చింది కదండి ఇది. కానీ ఇసుకన్నా మట్టి అన్న ఉంటే ఇట్లా మనం ఆకుకూర జల్లించుకునే దాంట్లో వేసి ఇలా జల్లించేసండి. ఇది దీంట్లో ఏమైనా ఇసుక ఏమైనా చిన్న చిన్నవి ఉంటే వచ్చేస్తాయండి. తర్వాత మనం ఒక పెనం, ఒక డ్రైగా ఉన్న మూకుడు పెట్టుకుని దీంట్లో వచ్చండి, నేను ఆల్రెడీ వేయించాను మీకు చూపించడానికి. అది ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అండి, బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా వేయించుకోవాలి. సువాసన రావాలి, మాడకూడదు, తిప్పుతూ ఉండాలి. కొంచెం వేగిపోయినాయి అనుకున్నప్పుడు తీసేసి ఒక పళ్ళులో ఆరబోసుకోవాలండి. ఇట్లా బాగా చల్లారాక బ్రౌన్ కలర్లో రావాలి. అట్లాగే మీరు వేయించి మూకుల్లో ఉంచితే కలరు మాడిపోయి చేదు వస్తుందండి. మీరు ఆల్రెడీ నేను స్లో ఫ్లేమ్లో వేయించాను, తిప్పుతూనే ఉన్నానండి ఇప్పటివరకు. ఇదేం చేస్తా అండి, ఇదో మిక్సీ వేసాను, మిక్సీలో పౌడర్గా పట్టేసాను ఆల్రెడీ. మిక్సీలో పౌడర్గా పట్టేసి ఆ పౌడర్ తీసి ఒక ప్లేట్లో వేసి మళ్ళీ బెల్లం అండి, మన ఇంట్లో ఉండే బెల్లం, నాటు బెల్లం ఏదో బెల్లం కట్ చేసి మిక్సీలో వేసి ఆ పౌడర్ని, ఇది మిక్సీ పట్టిన పౌడర్ని కూడా ఆ బెల్లం దాంట్లో వేసి మిక్సీలో బాగా పట్టేసానండి. పట్టేసి మూకుట్లో అంత నెయ్యి వేడి చేస్తాను. ఇంట్లో ఆల్రెడీ కొంచెం నెయ్యి ఉంది, దాంట్లో వచ్చి చిన్న డబ్బా నెయ్యి ఉంది, దీంట్లో హాఫ్ నెయ్యి వేసాను. నెయ్యి వేసి ఏం చేస్తాను అండి, పౌడర్ వేసేసి బాగా తిప్పానండి. తిప్పాక చక్కగా పిండి తిప్పేటప్పుడే ఎట్లా ఉందో, తీపి సరిపోయిందని 4-5 స్పూన్లు తినేసా. తర్వాత ఉండకి వచ్చిందండి నెయ్యి. కరెక్ట్గా ఒక అరకప్పు నెయ్యి పట్టింది. ఇదండి పావు కిలో పప్పు ఉంటుంది, మినపప్పు పావు కిలో కంటే కొంచెం ఒక గుప్పలు ఉంటుంది. ఒక కప్పులో అరకప్పు నెయ్యి పట్టిందండి. వేసి తిప్పి వేడివేడిగా ఉంది. సరే కొంచెంసేపు తిప్పి తీపి తాలిందో చూశాను, తీపి కరెక్ట్గా ఉందండి. బెల్లం అది కొంచెం ఎక్కువ అయితే బాగుంటుందండి, తక్కువ అయితే టేస్ట్ రాదు. బెల్లం తరిగి మిక్సీలో వేసాను కదా పిండితో పాటు, అది బాగా కొంచెం సాఫ్ట్గా ఉందండి. దాంట్లో నెయ్యి వేసేసి చిన్న చిన్న ఉండలు చుట్టి ఒక 20 ఏమో వచ్చినాయి. 2-3 నేనే కూర్చుని తినేసాను. సరే ఏంటంటే తింటే మంచి రిజల్ట్ ఉంది. చేయడానికి అన్ని వస్తువులు మన దగ్గర ఉన్నాయి, కానీ చేయడానికి పెద్ద టైం కూడా పట్టలేదు. మనం వెలిగించింది పొయ్య, మినపప్పు వేయించడానికి ఒకటే, మిగతాది బెల్లం తరిగి మిక్సీలో వేసాము, మినపప్పు వేసాము. నెయ్యి ఆల్రెడీ లూజ్గా ఉంటే సరే అండి, కొంచెం గట్టిగా ఉంటే వేడి చేసుకుంటే ఉండ బాగా కడుతుంది. ఇదండి మా పెద్దమ్మాయి ఏమో దూరంగా ఉంటుంది, చిన్నమ్మాయికి ఇట్లా ఉండలు చుట్టాను, కావాలా అంటే నాకు నేను వస్తా అంది. సరే అండి, నేను ఏదో తిందామని చేసుకున్నానా, పక్కన పిల్లలు ఉంటారా, సరే 1-2 ఏమిస్తామండి, సరే ఉన్నాయి తీసుకెళ్ళిపో. ఇగో నేను మళ్ళీ పప్పు వేయించుకున్నాను కదా, దీన్ని మిక్సీలో బట్టి కాస్త బెల్లం వేస్తాను, నెయ్యి కావాలంటే వేసుకుంటా అండి, లేకపోతే లేదు నేను చేసుకుంటానులే అని చెప్పాను. ఇదండి, మనం అన్ని వస్తువులు ఇంట్లో ఉంటాయి. మనం చిన్నవి అండి, ఏదో మన ఒంటికి, మనం పిల్లల బలానికి
వయసుకు వచ్చిన పిల్లలు కొంచెం ఆరోగ్యంగా ఉండాలన్నా, నడువు నొప్పి రాకుండా ఉండాలన్నా మినపప్పు చాలా మంచిదండి. మోకాలు నొప్పులకి ఈ మినపప్పు మీరు నానబెట్టి ఆవిరి కుడుములా వేసుకుని తినొచ్చండి. లేదంటే ఆవిరి కుడుములాగా వేసేసి అవి ముక్కలు కోసి కూరలాగా వండి, చికెన్ కూరలాగా వండితే బాగుంటుందండి. అది అలా తినొచ్చు. లేదా పెరుగు తాలింపు వేసి దాంట్లో ఆవిరి కుడుము ముక్కలు వేసుకుని తింటాను నేను ఒక్కొక్కసారి. కాళ్ళ నొప్పులు చాలా వరకు బెటర్గా ఉన్నాయి. ఏదో నాకు వచ్చే రిజల్ట్ వచ్చిందండి. ఏమంటే మినపప్పు తినడం వల్ల మోకాళ్ళు కొంచెం సౌండ్ రావడం, నడవటానికి కొంచెం కష్టంగా ఉండేదండి. ఇప్పుడంతా కొంచెం తగ్గినట్టు నాకు ఫీలింగు. తర్వాత వచ్చి మంచి ప్రోటీన్స్ తింటున్నాం కదండి, మనకు వచ్చి ఎనర్జీగా ఉంటుంది. దీంట్లో బెల్లం అన్నీ ఐరన్ ఉంటుందండి. నెయ్యి మంచిది. నెయ్యి వచ్చి గుడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇలాంటి పెద్దగా బయటకు వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కురావాల్సింది ఏమీ లేవండి. ఇంట్లో ఉన్న 3 వస్తువులతో చక్కగా అండి. పిల్లలు మా పెద్దమ్మాయికి చెప్పాను. మా పెద్దమ్మాయి కొంచెం దూరంగా ఉంటుంది. సరే తనకి పంపించాలంటే ఒక ప్రయాణం వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. చిన్నమ్మాయి అంటే కొంచెం దగ్గర. అటు వాకింగ్కి వెళ్ళినప్పుడు బకెట్ వేయమంటారు. ఇంట్లో నుంచి పైనుంచి బకెట్ వేస్తే బకెట్లు వేసి వస్తారు మా వారు. లేదంటే తను ఇటు వచ్చినప్పుడు తీసుకుపోతుంది. సరే మా అమ్మాయికి కూడా చెప్పా, నేను పప్పు ఇచ్చాను కదా అట్లా కొంచెం వేయించి మిక్సీ పట్టి బెల్లం కూడా మిక్సీలో వేసి కొంచెం నెయ్యి కలుపుకో ఉండలు చేసుకుంటే సరే అంది. సరే తను చేయడానికి బద్దకిచ్చింది అనుకోండి, సరే ఈ పప్పులో కూడా కొంచెం పిండి మిక్సీ పట్టేసి దాంట్లో బెల్లం కలిపేసి కొంచెం నెయ్యి వేడి చేసి ఈసారి తనకి ఇస్తా. నేను తిన్నానండి, చాలా టేస్ట్గా వచ్చింది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఊరికే పెద్ద పెద్ద వంటలు ఏం కాదండి. నేను తీసుకున్నది 1/2 కిలో పప్పు. అంటే ఒక ఇదండి ఈ గిన్నె, ఒక చిన్న ఈ గిన్నెడు తీసుకున్నా, ఒక 1/2 కిలో ఉంటుందేమో. ఈ గిన్నెడు పప్పుకి నాకు ఒక 20 లడ్డూలు వచ్చినాయండి. 2 3 నేను తినేసా. కొంచెం పౌడర్ కూడా తినేసా. చక్కగా అండి. మినప సున్నుండలు అవి తింటే అండి ఒంటికి చాలా మంచిది, హాయిగా ఉంది. కాళ్ళ నొప్పులన్నీ చాలా కంట్రోల్ అయినాయి.